నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పుల్వామా దాడి కేసుల తర్వాత జమ్మూ కాశ్మీర్ అట్టుడికిపోయింది ఇక జమ్మూ కాశ్మీర్ ఒక్కసారి అల్లర్లతో సృష్టిస్తుంది పుల్వామా దాడి కేసులో జవాన్లు కాస్త వీర మరణం పొందిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ కాస్త ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది దీనికి తోడు రాజకీయ పార్టీలు వేర్పాటువాదులంతా కూడా ఇప్పుడు 35 ఆర్టికల్ కొత్తగా అదుపులోకి వచ్చింది అయితే ఎప్పుడు కూడా దాడి జరిగినా జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు సృష్టించినప్పటికీ ఈ ఆర్టికల్ 35A అనేది ఎందుకు వస్తుంది అసలు దీనికి మధ్య సంబంధం ఏంటి 371D అనేది 35 ఆర్టికల్ A అనేది కూడా ఎందుకు సంబంధం ఈ ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్కి లాభమా నష్టమా అసలు ఈ ఆర్టికల్లో ఉందేంటి రాజ్యాంగం ప్రకారం ఈ ఆర్టికల్ చేస్తుందేంటి అసలు జరుగుతున్నటువంటి సమస్యలేంటి వీటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకోవడానికి నాతో పాటు మన స్టూడియోలో అడ్వకేట్ గారు అండ్ హైకోర్టు అడ్వకేట్ గారు కూడా మనతో పాటు ఉన్నారు పిఎన్ అరుణ్ కుమార్ సార్ గారు మనతో పాటు ఉన్నారు ఇంకా మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం ఆర్టికల్కి సంబంధించిన విషయాలని కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఇంతకు జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు సృష్టించడానికి కారణం ఎవరు ఇక ఈ ఆర్టికల్పై పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఈ అల్లర్లు అనేవి స్టార్ట్ అయ్యాయో పుల్వామా దాడి కేసులో 42 మంది ఎప్పుడైతే వీరమరణం పొందారో ఆ తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అయితే కొత్తగా ఈ అల్లర్లు సృష్టించినప్పటికీ ఈ అల్లర్లు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు టీవీలలో దాదాపుగా జనాలలో కూడా ఈ ఆర్టికల్ 35A అనేది కొద్దిగా అదుపులోకి ఇప్పుడు ఇది అందరూ కూడా ఈ ఆర్టికల్ పైన కొన్ని విధి విధాన పద్ధతులు అనుమానాలు ఉన్నాయన్నట్టు అసలు ఏంటి ఈ ఆర్టికల్ అనేది దేనికి దీనివల్ల అసలు జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు సృష్టిస్తున్నారా అసలు ఈ అల్లర్లు ఆపడానికి గల కారణాలు ఏంటి వీటి 35A కంటే ముందు మనం 1947 పార్టీషన్కి వెళ్ళాల్సి వస్తుంది పార్టీషన్ కంటే ముందు జరిగిన రాజకీయాలు 47లో జరిగిన రాజకీయాలు పాకిస్తాన్ ఏర్పాటు పాకిస్తాన్ అంటే అప్పుడు పాకిస్తాన్ చాలా పెద్ద భూభాగం రైట్ వెస్ట్ బెంగాల్లో కొంత భాగం బెంగాల్లో కొంత భాగం వెస్ట్ బెంగాల్గా భారత రాజ్యంలో కలపబడ్డది ఈస్ట్ బెంగాల్ కాస్త పాకిస్తాన్ కింద వెళ్ళిపోవడం జరిగింది ఈస్ట్ బెంగాల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ఒక రాజ్యంగా భారత్ పాకిస్తాన్గా విడిపోయినప్పుడు 1971 వరకు బంగ్లాదేశ్ అనేది లేదు బంగ్లాదేశ్ 1971 రాజకీయ పరిణామాలు యుద్ధం ఏదైతే వచ్చిందో ఇందిరాగాంధీ సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ మీద దాడి చేయడం ఆ రోజు భారతదేశానికి ఒక థ్రెట్ ఉందన్న ఉద్దేశంతో ఈస్ట్ బెంగాల్కి సహాయం చేయడం ఈస్ట్ బెంగాల్ కాస్త బంగ్లాదేశ్గా మార్పు చెందడం అంతకంటే ముందుకు వెళ్తే ఇక్కడ ఉన్న సంస్థానాలన్నీ కూడా వల్లభాయ్ పటేల్ గారు ఇనిషియేషన్ తీసుకొని చాలా సంస్థానాలను ఇండియన్ యూనియన్లో కలపడానికి జరిగింది 1947 మతపరమైన రాజ్యంగా పాకిస్తాన్ అవతరించింది ఇది ఇండియా మాత్రం సెక్యులర్ కంట్రీగా ఏర్పడడం జరిగింది సెక్యులర్ కంట్రీగా ఏర్పడినప్పుడు ఇందులో 2 సంస్థానాలకు విలక్షణమైన క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటి జమ్మూ కాశ్మీర్ రాజు హిందువు అతను ఇండియన్ యూనియన్తో కలవడానికి ఆయన ముందుకు రావడం జరిగింది హైదరాబాద్ దక్కన్ సంస్థానం నిజాం నవాబ్ ఎవరైతే ఆయన పాకిస్తాన్లో కలవడానికి సంసిద్ధత ఓకే మీరు అడిగిన దానికి ఒక ప్రశ్న నాకు చిన్న అనుమానం ఏంటంటే ఎప్పుడైతే 1947లో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ అనేది అటు పాకిస్తాన్కి కాకుండా ఇటు భారతదేశానికి కాకుండా మధ్యలో ఉండేటట్టు లేదు అది కాదు ఇష్యూ అది కాదు నేను చెప్తున్నది అదే విషయం నిజాం సంస్థానం అనేది అందులో ఇంకో 10 జిల్లాలు ఉండేటివి అందులో కొంత భాగం మహారాష్ట్రలో కలపబడ్డది కొంత భాగం కర్ణాటకలో కలుపుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది అంతవరకు కూడా ఇదంతా హైదరాబాద్ సంస్థానం కింద ఉండినది ఈ సంస్థానం ఏదైతే ఉందో మొత్తం దాదాపు 20 జిల్లాల నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్లో కలపడానికి ఆ రోజు నిజాం నవాబ్ ఎవరైతే ఉన్నారో ఆయన హెజిటేట్ చేయడం ఆయన వెనక్కి వెళ్ళి పాకిస్తాన్లో కలుస్తానని చెప్పి ఆయన ముందుకు వెళ్తే వల్లభాయ్ పటేల్ సైనిక యాక్షన్ తీసుకున్న తర్వాత 1948 సెప్టెంబర్లో 17 సెప్టెంబర్ ఇది తెలంగాణకు విముక్తి రావడం జరిగింది ఇండియన్ యూనియన్లో కలవడం జరిగింది అంతవరకు కూడా కాశ్మీర్ అలాగ లేదు కాశ్మీర్ వేరుగా లేదు కాశ్మీర్ ఆ రోజే కలిసిపోయింది ఆ రోజు ఎవరైతే మహారాజు ఉన్నాడో కాశ్మీర్ మహారాజు ఆయన ఇండియన్ యూనియన్లో కలుస్తానని చెప్పడం జరిగింది ప్రజలు మాత్రం కొద్దిగా అక్కడ ఉన్న ప్రజలు రెసిస్ట్ చేయడం ద్వారా
భారత రాజ్యాంగం వాళ్ళకు వెసులుబాటు కల్పించింది. 1954లో 35A ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల ద్వారా పర్మనెంట్ రెసిడెంట్ యాక్ట్ ఒకటి రావడం జరిగింది. అంతే తప్ప ఇది 1947కి సంబంధించింది కాదు. అక్కడ ఆ రాజకీయాలకు మొదలుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుట్రలు, కుతంత్రాలు, నీచ రాజకీయాలు ఇవన్నీ కూడా ఆ రోజే చూసినాం మనం. పూర్తి స్థాయిలో మద్దతున్న సుభాష్ చంద్రబోస్ని దేశం విడిచి వెళ్ళేలాగా చేసిండ్రు. అంటే పూర్తి ఒకే ఒక్కరు ఆ రోజు చాలా తవ్వుకుంటే చాలా విచిత్రమైన రాజకీయాలు వస్తాయి. కేవలం మహాత్మా గాంధీ సపోర్ట్ చేసినందుకు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైండు. మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేసిన చంద్రబోస్ ఎక్కడో చనిపోయిండు. ఆయన వేరే బౌట్స్ కూడా ఈ రోజు కూడా తెలియదు. అయితే అట్లాంటి కుట్ర రాజకీయాలు, కుతంత్రాలతో పాటు ఏర్పడ్డ భారతదేశం ఈ పాకిస్తాన్ చర్యల వల్ల జమ్మూ కాశ్మీర్ అనేది ఎప్పుడు ఒక రావణ కాష్టంలాగా మారిపోయింది. ఇందిరాగాంధీ ఉన్నంత వరకు పాకిస్తాన్ కరెక్ట్గా మేనేజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఇందిరాగాంధీ చేసిన రాజకీయాలు ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే పాలసీ ఏదైతే ఇందిరాగాంధీ అడాప్ట్ చేసుకుందో, మహజీర్ క్వామీ మూమెంట్ అని చెప్పి పాకిస్తాన్ కూడా ఏ రోజు ఆమె నిద్రపోనివ్వలేదు. MQM అల్తాఫ్ హుస్సేన్ అని చెప్పి ఒక లీడర్ ఇంగ్లాండ్ నుంచి ఆయన ఎప్పుడైతే ఈ రాజకీయాలకు తెరపడ్డదో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన తర్వాత కొంతమంది శుష్కవాదులు, అంటే కేవలం రాజకీయ VP సింగ్ లాంటి చెత్త రాజకీయ నాయకుల వల్ల దేశం అస్థిరం పాలైంది. తర్వాత వచ్చిన చంద్రశేఖర్ ఎప్పుడైతే ఇండియన్ గోల్డ్ రిజర్వ్స్ని ఇంగ్లాండ్లో అమ్మడం జరిగిందో ఆర్థికంగా కొల్లాప్స్ అయింది. మళ్ళీ PV నరసింహారావు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఆయన రాజకీయ చతురతతో అస్సాం కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఖలిస్తాన్ తీవ్రవాదం, ఖలిస్తాన్ ఉగ్రవాదం ఇవన్నీ స్మాష్ అయిపోయినాయి. అప్పుడు PV నరసింహారావు చాణక్యంతో అంత అద్భుతమైన పాలన మళ్ళీ రావడం జరిగింది. ఇందిరాగాంధీ ఉన్నంత వరకు భారతదేశం వైపు చూడడానికి కూడా పాకిస్తాన్ జంకేది. అటువంటి పరిస్థితి ఎందుకు జంకింది అంటే పాకిస్తాన్ 2 ముక్కలుగా చేసింది ఆమె. పాకిస్తాన్ వెస్ట్ బెంగాల్ క్రియేషన్కి ఇందిరాగాంధీ ఇనిషియేషన్ తీసుకున్నది. 35 ప్రెసిడెంట్ రూల్ ద్వారా 1954లో పర్మనెంట్ రెసిడెంట్ ఆర్టికల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ద్వారా చెప్పేది ఏంటంటే ఎవరైతే జమ్మూ కాశ్మీర్ పౌరులు ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ ల్యాండ్స్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఎవరికి వేరే వాళ్ళు కొన్నా కూడా అది చెల్లదు, వేరే వాళ్ళకి అవకాశం లేదు. కాకుంటే ఇది కేవలం భారతీయులకు మాత్రమే ఉంది. అందులో లోపభూయిష్టం ఉంది. ఆ 35Aలో కూడా వేరే జాతీయులను వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు కాశ్మీరీలుగా మారొచ్చు. కానీ కేవలం ఇండియన్ యూనియన్ దాని మీదే రేపు ఎల్లుండి చర్చ జరగబోతుంది సుప్రీంకోర్టులో. దాన్ని తీసేయాలి అని చెప్పి, అంటే చట్టం కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది పెద్ద హర్డిల్ కాకపోవచ్చు. అదే కేంద్ర ప్రభుత్వం కొట్లాడబోతుంది. ఇప్పుడు ఇంతకు ముందుకు ఎందుకు తీసేయలేదు అని అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు కౌంటర్లు కూడా ఫైల్ చేయలేదు కొన్ని ఇష్యూస్లో. కొన్ని కేసుల్లో అసలు అపియర్ అయ్యి వాళ్ళ టర్మ్ పూర్తయినా కూడా కేసులు అట్లే మగ్గిపోవడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పి భావించవచ్చు. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను వీలైనంత వరకు తీసేయడం ద్వారా అక్కడ అవకాశం ఉంది. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు అయితే మెయిన్గా ఇప్పుడు ఈ ఆర్టికల్ పైన 35 ఆర్టికల్ అనేది రాజ్యాంగంలో అసలు ఏముంది? నేను చెప్పింది అదే 1956లో ఎప్పుడైతే రాజ్యాంగం ఫోర్స్లోకి వచ్చిందో, రాజ్యాంగం ఫోర్స్లోకి వచ్చిన తర్వాత తలమానికం పూర్తి యావత్ భారతదేశానికి తలమానికం రాజ్యాంగం తప్ప ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2 సంవత్సరాల కంటే ముందు వచ్చి 1954లో వచ్చిన ఆర్టికల్ 355A కూడా దాంట్లో భాగమే అవుతుంది ఆటోమేటిక్గా. అన్నప్పుడు కాన్స్టిట్యూషనే హెడ్ అయినప్పుడు, కాన్స్టిట్యూషనే సుప్రీంకోర్టే సుప్రీం అయినప్పుడు భారతదేశానికి మొత్తానికి టెరిటరీకి ఈ ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులను విత్డ్రా చేసుకోవచ్చు, ఓవర్ రైడ్ చేయొచ్చు అని ఒక ఒపీనియన్ ఉంది. తద్వారా 35Aని అబాలిష్ చేయమని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు కావడం జరిగింది. ఒకటి ఇంకొకటి సార్, అయితే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఈ 35 ఆర్టికల్ అనేది 371D అనేది అంటే ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? అసలు పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కొన్ని విషయాలు మొరపెట్టుకుంటాయి. ఆర్టికల్ 371D మనకు కూడా హైదరాబాద్ కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఏదైతే ఉందో ఇక్కడి వాళ్ళ అవకాశాలు పోతున్నవి అన్నప్పుడు ఇక్కడి వాళ్ళ అవకాశాలు పోకుండా స్థానికేతరులు ఎవరైతే ఉందో అదే నేను చెప్పింది. ఒక హైదరాబాద్ సంస్థానానికి మరొకటి జునాగఢ్ సంస్థానం ఒకటి, తర్వాత జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. భారతదేశం ఇక్కడి పౌరులకు భరోసా కల్పిస్తూ మేము మీ హక్కులను ఎప్పుడు కాలరాయమని ఒక భరోసా చట్టం ద్వారా కాన్స్టిట్యూషన్ ద్వారా ఇక్కడ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ కంట్రీస్కి ఏవైతే ఉన్నాయో
వాళ్లకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం, ఇక్కడ ప్రజలకు మేమేం నష్టం చెయ్యము అని చెప్పి అంతర్జాతీయ సమాజం ముందు ఇక్కడ ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసా కొరకు ఏర్పడ్డవి 370. మెయిన్ ఇష్యూ ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో మీరు పిటిషన్ వేసింది అయితే ఇప్పుడు 35 ఆర్టికల్ మీదనా లేకపోతే 371D మీదనా? ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పరిపాలన సౌలభ్యం కొరకు ఆ రోజు పరిస్థితులు మారుతూ ఉంటాయి. మరి ఆ రోజు పరిస్థితుల ప్రకారం పాకిస్తాన్ రెండుగా విడిపోయింది కదా, అవన్నీ అంటే అది వాళ్ళ కాన్స్టిట్యూషన్. అలా కాన్స్టిట్యూషన్కి బాహటంగా బయటికి వెళ్ళిపోయి వేరే కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుని వేరే రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ కాశ్మీర్కి ఆ సౌలభ్యం లేదు. ఓన్లీ 35 ఆర్టికల్ మీదనే కొట్లాడుతున్నారు కదా. 35A వాటి మీదనే కదా ఎరేస్ చేయమని, ఎరాడికేట్ చేయమని, అబాలిష్ చేయమని చెప్పి పిటిషన్. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఆర్గ్యుమెంట్ చేస్తుందో చూడాల్సి. ఇంకొకటి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతానికైతే ఏ విధంగా ఉందంటే సార్, అయితే మెయిన్గా దాన్ని ఏదో సామెతగా చెప్పినట్టు ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితిలాగా ఇప్పుడు కాశ్మీర్లో అసలు ఆర్టికల్ తీసుకుంటే ఆమోదం చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఆమోదం చేయకపోయినా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అసలు కాశ్మీర్ అనేది ఎప్పుడు కూడా సమస్య కాదు, సమస్యగా క్రియేట్ చేయబడ్డది తప్ప అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ ఓట్ల కొరకు, వాళ్ళ సౌలభ్యం కొరకు ఇంకా అసలు చాలా విచిత్రమైన పరిస్థితులు. చాలామంది అమాయకంగా బతికే ప్రజలకు తెలియని విషయాలు ఏంటంటే, ఎక్కడ తీవ్రవాద గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి పోషిస్తున్న యాసిన్ మాలిక్ లాంటి వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నది సైన్యము, అక్కడ పోలీసులే. ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే వేరే దేశాల శత్రువులతో చెలిమి చేస్తూ వాళ్ళకు వర్క్ చేస్తున్నారో, ఇక్కడ స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారో, వాళ్ళు ఎక్కడ బాంబు పెట్టమంటే పెడుతున్నారో, ఆ ముఠాలకు సంబంధించిన నాయకులు యాసిన్ మాలిక్ అట్లాంటి వాళ్ళకి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వ బలగాలే. ఆ సమస్యను బయటికి రావాలంటే మొట్టమొదటిసారిగా వాళ్ళకున్న ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకున్న సెక్యూరిటీని తొలగించడం. కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే, ప్రస్తుతానికైతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసి కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే, జమ్మూ కాశ్మీర్లో ఈ ఆర్టికల్ పెట్టడం వల్ల ఒక తేనె తొట్టెను కదిలిస్తే ఈగలు ఎలాగైతే ప్రమాదంగా ఉంటాయో అలాంటి ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు. యాక్చువల్లీ దీనిపై మీ స్పందన ఏంటి? రాజకీయంగా కొంతమంది ఓట్ల కొరకు కేవలం ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓట్లు దూరం అవుతాయన్న తప్ప కాశ్మీర్ రాజకీయాలకి హైదరాబాద్ చైతన్యపురికి ఎలాంటి సంబంధం ఉంటుందో అది ఎంత దూరం ఉంటుందో అంతే దూరం ఉంటుంది తప్ప అక్కడ తేనె తుట్టం కదిలిచ్చినా కానీ ఆ తేనెటీగలు మిగతా భారతదేశానికి చేరుకునే లోపల దాని లైఫ్ స్పాన్ అయిపోతుంది. ఆ మాత్రం అమాయకత్వం ఉండి మాట్లాడిన వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి స్థితులు చూస్తే వేర్పాటువాదులు వేరు, రాజకీయ నాయకులు వేరు, తర్వాత అక్కడ ప్రజలు వేరు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రజల వరకు వచ్చేసరికి మాకు ఇలాగే ఉండాలి, రద్దు చేయొద్దని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి తాజా మాజీ సీఎం కానీ లీడర్లందరూ కూడా ఏంటంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయలేకపోతున్నారు. అంటే దీని ద్వారా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సుప్రీంకోర్టుకి ముందు వాదనలు యాక్చువల్గా భూతల స్వర్గం శ్రీనగర్ అని. ఓకే, శ్రీనగర్ని ఎవరైనా ఒకసారి సందర్శిస్తే జీవితకాలం మర్చిపోని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. అంత అద్భుతమైన భూతల స్వర్గం. అక్కడ ప్రజలు చాలా, నిజంగా చెప్పాలంటే చాలా అమాయకులు, చాలా మంచివాళ్ళు. వాళ్ళు కేవలం నా ఎక్స్పీరియన్స్ దాల్ లేక్లో నేను ప్రయాణం చేసినప్పుడు అక్కడ పడవలు ఉంటాయి. నేను అక్కడ నా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్, నేను ఏదో మీడియా ముందు కెమెరా ముందు మాట్లాడాలని కాదు, భారత్ మాతాకి జై అని చెప్పి నేను నినాదం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో గొంతు కలపడం జరిగింది. కేవలం వాళ్ళు చెప్పింది ఏంటంటే, అందరు వస్తారు, అందరికీ మేము చేయాల్సిందే తప్ప మా బతుకు తెరువు కొరకు మేము చేస్తున్నాం తప్ప మేము భారతదేశానికి వ్యతిరేకం కాదు అని ఆ రోజు అందరూ చెప్పినాం. జమ్మూ కాశ్మీర్ అనేది మనందరికి తెలిసినటువంటి మంచి ప్లేస్, ఒక టూరిస్ట్ ప్లేస్. కానీ ఆ టూరిస్ట్ ప్లేస్లోనే, ఒక అందమైన ప్లేస్లోనే ఇలాంటి అల్లర్లు జరగడం అనేది కొంతవరకు ఎంతవరకు బాధ్యత అని అంటున్నారు అనేది ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తా, ఇది మీడియా క్రియేషన్. అక్కడ అల్లర్లు జరగవు. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో ఎంతో మంది హాయిగా హ్యాపీగా విహరిస్తుంటారు. ఏదో హైదరాబాద్ లో ఫోకస్ చేయడం, కేవలం ఒక ఇష్యూను 3-4 సార్లు ఒక ప్రముఖ ఛానల్ 4 సార్లు కొట్టిండు అని చూపించినట్టు అట్లా చూపిస్తారు తప్ప శ్రీనగర్ చాలా ప్రశాంతమైన. ఇంకోటి మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం కదా, ఉగ్రవాదులంతా కూడా ఏకమైపోయి కూడా ఇప్పుడు చూడండి, నిన్న డిఎస్పీ గారు చనిపోయారు, ఇంకా తర్వాత ఒక జవాన్ చనిపోయాడు. వాళ్ళు ముగ్గురు చనిపోతే మన వాళ్ళు కూడా 2-3 చనిపోతున్నారు కదా. అంటే దీని జమ్మూ కాశ్మీర్ అనేది ఒక హైదరాబాద్ కాదు, జమ్మూ కాశ్మీర్ ఇస్ స్టేట్. చాలా పెద్ద ప్రాంతాలు బార్డర్ కి పాకిస్తాన్ బార్డర్ కి ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్లేసులు మాత్రమే మాక్సిమం ఎల్ఓసికి దగ్గరగా ఉన్న ప్రాంతం జమ్మూ కాశ్మీర్. ఓకే,
అక్కడ పాకిస్తాన్ ఆక్రమించింది చాలా భాగాన్ని, చాలా మందికి తెలియదు. అది ఎవరిని అడిగినా కానీ ఇండియన్స్ ఎవరైనా సరే భారతదేశ పటం గీయండి అంటే ఫస్ట్ ఇట్లా తల రూపకంగా గీస్తారు. ఆ 2 కొమ్ములు భారతదేశానికి లేవు, వాస్తవంగా లేవు, ఒప్పుకోవడానికి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒకవైపు, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒకవైపు, రెండింటిని మనం ఆ భూభాగం పైన మన పట్టు లేదు. ఒకవైపు బలూచిస్తాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడం జరిగింది. బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ని సగం పాకిస్తాన్ ఆక్రమించుకుందని అంటారా? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాని పేరే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. బలూచిస్తాన్ ప్రాంతం పూర్తిగా పాక్ ఆధీనంలో ఉంది. వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ నుంచి తీవ్రవాద గ్రూపులు ఏవైతే ఆపరేట్ చేస్తున్నారో, సర్జికల్ స్ట్రైక్ రోజు పాకిస్తాన్ సైలెంట్గా ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో ఎలాంటి తీవ్రవాద ముఠాలు లేవు అని పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి చెప్పడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్లో భాగంగా అక్కడ ఉన్న తీవ్రవాదుల ముఠాలను, వాళ్ళ డెన్స్ని అన్నిటినీ స్మాష్ చేసినప్పుడు పాకిస్తాన్ అంతకు ముందే అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ తీవ్రవాదులను మేము ఆపరేట్ చేయలేదు అన్నప్పుడు దాని మీద మాట్లాడితే సూసైడల్ అవుతుందని చెప్పి పాకిస్తాన్ సైలెంట్ కావడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు 35 ఆర్టికల్ ఒకవేళ ఆమోదించకపోయినా ఈ ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం దాదాపుగా జమ్మూ కాశ్మీర్లో ఉండే ప్రజలు ఏమనుకుంటారంటే కేవలం మేము లోక్సభ స్థానాలకు ఎన్నికలకు మాత్రం అక్కడ ఓట్లు వేస్తారు మనకు తెలిసినంత వరకు. అంటే ఎందుకు ఈ అసెంబ్లీ ఎన్నికలకు కానీ జరగబోయే స్థానిక ఎన్నికలకు కానీ వాళ్ళకు ఓట్లకు ఎందుకు కల్పించలేకపోయారు? ఎందుకు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఉంది, సస్పెండెడ్ యానిమేషన్లో ఉంది. అది దాన్ని స్తుప్త చేతనావస్థలో పెట్టినరు. అక్కడ ఉన్న పీడీపీ ప్రభుత్వం అతి ఉత్సాహం ప్రదర్శించి తీవ్రవాదులకు అనుకూలంగా పనిచేయడంతో ప్రస్తుతానికి సస్పెండ్ చేయడం జరిగింది. అసెంబ్లీ సస్పెండెడ్ యానిమేషన్లో ఉంది అది. ఓకే. అయితే మెయిన్గా ఈ దాడిపై అంటే మెయిన్గా ఏంటంటే ఎప్పుడు కూడా మన మీడియాలో మనం చూస్తూ ఉంటాం, ఇది ఎప్పుడు వచ్చింది ఈ ఆర్టికల్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే అల్లర్లు జరుగుతాయో, కశ్మీర్లో ఎప్పుడైతే అల్లర్లు జరుగుతాయో అప్పుడు మాత్రమే ఇది తెరపైకి రావడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది, అయినా దీన్ని రద్దు చేయడం కానీ సుప్రీంకోర్టు పట్టించుకోవడం అని ఇవన్నీ చేసింది అన్నట్టు. ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఆర్టికల్ని ఆమోదించాలనే ఆలోచనలోనే సుప్రీంకోర్టు ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఈసారైనా ఆ ఆర్టికల్ ప్రవేశపెడతారు అబాలిష్ చేయడానికి. అసలు ఇంతకుముందు ఎవరు మాట్లాడడమే కానీ 1954లో అది వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దాన్ని తీసివేయాలన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదు, ఏ పార్టీ ముందుకు వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా ఒక మంచి స్టెప్ వేయడం జరిగింది. వన్ కంట్రీ 1 సిటిజన్షిప్ అనే ఏ నినాదం అయితే ఉందో అందరికీ ఒకటే న్యాయం ఉండాలి దేశంలో అని, అది చేయాలంటే దాన్ని నెలకొల్పాలంటే 35A మాత్రం డెఫినెట్గా అబాలిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కశ్మీరీ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయి దేశంలో ఏ మూలకైనా రావచ్చు. కేరళలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నారు. కానీ ఒక హైదరాబాద్ అక్కడికి పోవడానికి అవకాశం లేదు. అంటే కశ్మీరీలకు ఉన్న అదనపు లాభం కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇస్తుందో అందరికీ ఒకే రకంగా ఉండాలన్న స్పిరిట్, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫర్ ఆల్, అందరినీ ఒకటికి చూడాలన్న ఏదైతే పెద్దలు అంబేద్కర్ గారి ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం సిద్ధించాలంటే ఇటువంటి అంతరాలు చెరిగిపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకటి అరుణ్ కుమార్ గారు, ఒకటి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. రేపు సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ని ప్రవేశపెడితే అల్లర్లు ఎక్కువ అవుతాయా, లేకుంటే అసలు ఏం జరుగుతుంది? అసలు సమస్య ఏంటి? అసలు ఫ్యూచర్ ఏంటి? 130 కోట్ల భారతదేశంలో కశ్మీర్ జనాభాను పక్కకు పెడితే 125 కోట్ల ప్రజలు ఎప్పుడు కశ్మీర్ ముఖం కూడా చూడకూడరు. 1% కూడా కశ్మీర్లో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించడం కశ్మీరీలే సిద్ధంగా లేరు. ఇప్పుడు గొడవ పడడానికి కశ్మీరీలే సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రశాంతత 4 సంవత్సరాలుగా అక్కడ చాలా ప్రశాంతత ఉంది. అంతకు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాశ్మీర్ ప్రజలు. ఎవరైనా శాంతి కాముకులే ఉంటారు. ఏ ప్రజలైనా కూడా నా తల్లి, నా తండ్రి, నా కూతురు, నా కొడుకు బాగుండాలని ప్రతి కుటుంబం ఆశిస్తుంది. అటువంటి వాతావరణం నెలకొల్పే పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని వాళ్లకు ఫెసిలిటీస్ కల్పిస్తూ బ్రతకడానికి ఉద్యోగ కల్పన చేస్తూ ఒకవైపు ముందుకు వెళ్తుంటే ఎవరు కూడా వాతావరణాన్ని చెడగొట్టుకోవాలని బలూచిస్తాన్ ఈరోజు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని వాళ్ళు బలూచిస్తాన్ ప్రజలు కోరుతున్నప్పుడు ఆ పక్కలో ఉన్న కాశ్మీర్, ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ పోయి పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశంలో కలవడానికి మాత్రం అంతర్జాతీయ ఉగ్రవాది, అంతర్జాతీయ సమాజానికి ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశంలో కలవడానికి ఏ కాశ్మీరీ కూడా సిద్ధంగా ఉండకపోవచ్చు అని నా అయితే కొంతమంది వ్యక్తుల అభిప్రాయం ఏంటంటే ఒకవేళ ఈ ఆర్టికల్ కనుక ఆమోదం అయితే
మళ్ళీ టెర్రరిస్టులు చొరబడేటటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ అల్లర్లు జరుగుతాయి, మళ్ళీ సృష్టిస్తారు, మళ్ళీ కూడా ఈ ఉగ్రవాదులంతా కూడా కలిసి మళ్ళీ జవాన్లను హతమార్చేటటువంటివి విషయాలు కూడా తెరపైకి వస్తాయి అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఐ డోంట్ థింక్ సో. అట్లాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బుల్డోజింగ్ రాజకీయాలు చేస్తుందో తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఎరాడికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళు సఫకేటింగ్ ఊపిరాడకుండా తనలాడుతున్నారు. వాళ్ళు ఏదో 4 చెదురుమదురు సంఘటనలు జరిగింది. చెదురుమదురు 44 మంది చనిపోయిన సంఘటన నేను చెదురుమదురు సంఘటనగా తీసుకోవట్లేదు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. మిగతా సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం చెదురుమదురు సంఘటనలే. హైదరాబాద్ లాంటి చోట్ల కనీసం ఒక రోజు 10-20 యాక్సిడెంట్లు అవుతుంటాయి. మనం చూసినాం బెంగళూరులో కూడా మన అగ్ని ప్రమాదం జరిగింది. అట్లాంటి అగ్ని ప్రమాదంలో ఏదైనా చిన్న విస్ఫోటనం వస్తే అది కాశ్మీర్లో జరిగింటే అది బాంబు పేలుళ్ళు అంటారు. అట్లాంటి వాతావరణం అట్లాంటి లైవ్ లో జరిగింది కాబట్టి 42 మంది జవాన్లను చంపారు కాబట్టి 44 జవాన్ల సంఘటన నేను అక్కడ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆ సమస్య లేదు. కానీ ఇప్పుడు అది కాదు మనకు, అంటే యాక్చువల్లీ ఇక్కడ జరుగుతుంది, దాడి జరుగుతుంది, ఖచ్చితంగా ఉగ్రవాదులు చేస్తున్నారు, అది సమస్య, అది ఖచ్చితంగా ఉగ్రవాదులే అనేది మనకు తెలుసు. ఏంటంటే ఈ ఆర్టికల్ పైన మెయిన్గా డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే అక్కడ ఉండేటటువంటి జమ్మూ కాశ్మీర్, ఇప్పుడు ఆ కాశ్మీర్లో ఉండేవాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయినా సరే కొంతమంది ఏంటంటే అక్కడ కర్ఫ్యూ అనేది కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము మెయిన్గా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు కొంతమంది ఏమో రద్దు చేయాలంటున్నారు, రాజకీయ నాయకులేమో కొంత వేరే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ అంత అంటే 3 వేర్పాటువాదులుగా మారిపోయారు అన్నట్టు. రాజకీయ నాయకులు వేరు, ప్రజలు వేరు, లోయలో ఉండే లీడర్లు, లోయలో ఉండే ప్రజలు కూడా దానికి వ్యతిరేకంగా కొంతమంది. అంటే దీనిపై ఏంటి అసలు మెయిన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడానికి కారణం? జమ్మూ కాశ్మీర్ భౌగోళిక స్వరూపం చాలా మందికి తెలియదు. జమ్మూ వేరు, కాశ్మీర్ వేరు, లద్దాఖ్ వేరు. ఆ 3 ప్రాంతాలు కలిపి జమ్మూ కాశ్మీర్ అనే స్టేట్ ఉంది. లద్దాఖ్ పూర్తిగా అది లోయలు తర్వాత గుట్టలతో ఉంటుంది. జమ్మూ మైదాన ప్రాంతం, కాశ్మీర్ కూడా అది వింటర్ క్యాపిటల్. జమ్మూ వచ్చేసి వింటర్ క్యాపిటల్, సమ్మర్ క్యాపిటల్ వచ్చి కాశ్మీర్. ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు అంత లేదు. రాజకీయ నాయకులు ప్రొజెక్షన్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఎన్డీటీవీ లాంటి పనిలేని ఛానళ్ళు, స్పష్టంగా పేరు కూడా చెప్తున్నాయి, ఎన్డీటీవీ లాంటి పనిలేని ఛానళ్ళు అవి వేరే ఆధిపత్యం కింద పనిచేస్తున్నాయి. ఇంగ్లాండ్ నుంచి వాళ్ళ ఫీడింగ్ ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని వేల టెర్రరిస్ట్ గ్రూపులు, ప్రపంచంలోని ప్రతి టెర్రరిస్ట్ గ్రూప్కి లండన్, అవును, లండన్లో వాళ్ళ కేంద్ర కార్యాలయాలు ఉంటాయి. ప్రపంచాన్ని మొత్తం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని ఏ విధంగా పేర్కొన్నారో ఇప్పుడు ప్రతి అల్లరి మూకకు ఒక లండన్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అది ఒక అంతర్జాతీయ తీవ్రవాది, ఆ దేశం నుంచి మనం బయటికి వచ్చినా కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా కర్రపెత్తనం చేయడానికి లండన్ కేంద్రంగా ఆ ప్రభుత్వమే అక్కడ వీళ్ళని నడిపిస్తుందని కూడా మనం చెప్తే కూడా నష్టమేం లేదు. ఆ రాజకీయాలకు చెక్ పెట్టి బ్రిటిష్ సామ్రాజ్యం ఏ విధంగా అంతరించిందో రేపు భవిష్యత్తులో కూడా ఆ టెర్రరిస్ట్ మూకాలన్నీ కూడా ఆ విధంగా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ సమాజం చాలా సీరియస్గా ఉంది తీవ్రవాదం మీద. ఈ బ్లాస్టుల్లో చనిపోయే వాళ్ళ కొరకు కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఈ మిసైల్స్ని తయారు చేయడానికి, ప్రజలకు వ్యతిరేకంగా వాడడాన్ని మనమందరం చూసినాం. ఉత్తర కొరియాని ఏ విధంగా బ్యాన్ చేసినారు, ఉత్తర కొరియా ఏదైతే సమకూర్చుకుంటుందో దానికి వ్యతిరేకంగా ఎట్లయితే ప్రపంచమంతా కథం తొక్కిందో అట్లే ఈ తీవ్రవాదుల మూటాలకు కూడా లండన్ని చెక్కుపెట్టే రోజులు దగ్గరగా ఉన్నాయి. లండన్ అక్కడ కేంద్రం కంట్రోల్ కోల్పోతుంది. ఎక్కడైతే రాణి ఆమె ఉందో, క్వీన్ ఎలిజబెత్ పవర్స్ ఎప్పుడైతే వీక్ అవుతూ వస్తున్నాయో ఈ తీవ్రవాదం నుంచి ప్రపంచం కూడా దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ప్రపంచంలో కూడా ఈ టెర్రరిస్టులది ఎఫెక్ట్ చాలా తగ్గింది. ఆ విషయం అంతర్జాతీయంగా వార్తలను చెక్ చేసుకునే వాళ్ళకు బాగా తెలుస్తుంది. అది కేంద్ర కార్యాలయం లండన్ కాబట్టి లండన్ను కంట్రోల్ చేసే రాజకీయాలు త్వరలోనే వస్తాయని చెప్పి ప్రజలందరికీ కూడా తీవ్రవాదుల నుంచి ఒక విముక్తి దొరికే అవకాశం అయితే త్వరలోనే రాబోతుంది అనుకుంటున్నాను. అయితే ఓకే, చివరిగా ప్రశ్న అరుణ్ కుమార్ గారు, అయితే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ అంటే మీరంతా కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ ఆర్టికల్ తీసుకోవడం ద్వారా అంటే ఇప్పుడు రానున్నటువంటి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు లేవంటున్నారు. అయితే తీసేయడం వల్ల ఎలాంటి కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పెద్ద అయినప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కూడా ప్రెసిడెంట్ ఉత్తర్వులు పరిపాలనా సౌలభ్యం కొరకు ఇచ్చే ప్రెసిడెంట్ ఉత్తర్వులకు విలువ ఉండదు. ఆయనే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులు అంటే ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు మరి ఆ ప్రెసిడెంటే తీయొచ్చు అని దాని అర్థం. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు మీరు ముందుగానే ఏమైనా చెప్పగలరా? అంటే ఐడియాలజీ ప్రకారం నా ఉద్దేశం, మీ ఉద్దేశంలో
99.99% గోయింగ్ టు అబాలిష్ 35A. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం దాని పరంగా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఒక లక్ష్యంతో వెళ్తుంది, సక్సెస్ అవుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే 35 ఆర్టికల్ ద్వారా సమస్యలు ఎలాంటివి కూడా ఉండవు. కాకపోతే రేపు సుప్రీంకోర్టు ప్రవేశపెట్టేది కూడా 99% కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా కూడా అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు. అయితే మెయిన్గా ఇలాంటి అల్లర్లు సృష్టించిన ఇలాంటి సమస్యలు ఉన్న జమ్మూ కాశ్మీర్ అనేది ఒక పెద్దది కాబట్టి, ఒక ప్రాంతం కాబట్టి అక్కడ ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే, కొన్ని ప్లేసుల్లో మాత్రమే అల్లర్లు సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆర్టికల్ 35 అనేది దాని గురించి మనకు క్లారిటీగా కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం అన్నట్టు. చూద్దాం రానున్నటువంటి ఫ్యూచర్లో. అసలు ఇప్పుడు 27th మేబీ 27th సార్ 26th 27th 28th ఈ డేట్స్లో వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు కూడా అక్కడి నుంచి వచ్చేటటువంటి నాయకులవే కానీ ప్రజలవే కానీ సమస్యలే కానీ తెలుసుకున్న తర్వాత కూడా దీన్ని ప్రకటించబోతున్నారు అన్నట్టు వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తారన్నట్టు. అయితే ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కూడా చూడాలనుకుంటే చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. థ్యాంక్ యూ.